హలో గాయ్స్, నా పేరు భానుమాస్. నేను ఛానల్ తర్వాత వ్లాగింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. నేను సోలో ట్రిప్ అయితే వైజాగ్ అయితే వెళ్ళాను. ఇది ఆర్కే బీచ్, మీ అందరికీ తెలిసిందే. హలో వైజాగ్, బాబా బాబా ఏమన్నా ఉందా? మామూలుగా లేదబ్బా బాబోయ్. ఆగ మామూలుగా లేదు, సరిగ్గా ఉంది. కానీ ఈ అలలు వస్తాయి కదా, అలలు వచ్చిన వేపర్ అంతా బయటకు వస్తుంది. కానీ చాలా పెద్ద అలలు వస్తున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అయితే లేదు, ఓన్లీ ఒడ్డును కూర్చోవడమే. అటువైపు అయితే ఇంకా భలే వస్తున్నాయి. ఆ రాళ్ళకి స్టోన్కి తగిలి అలలు అనేవి బాగా పైకి వస్తుంది. అటువైపు వెళ్తా కుసేపు ఆగి. ఎండ గొడుగు తెచ్చుకున్నా కానీ గొడుగు కూడా లెగిసిపోతుంది. ఎంత చాలా చల్లగా ఉంది. కూలర్ గాలి ఎలా వస్తుంది అలా ఉంది. చెట్లు చెట్లు చాలా బాగుందబ్బా. టైం వైజాగ్ వాళ్ళు నిజంగా పుణ్యం చేసుకున్నట్టే. ఆగు 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 ఆగు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ వైజాగ్ బీచ్ అయితే అద్దరిపోయింది. నేను చూసిన బీచెస్ అన్నింటిలో కల్లా పెద్ద బీచ్ ఇది. వేవ్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయండి అలలు. అండ్ నార్మల్ బీచ్తో పోలిస్తే ఇవి కొంచెం పెద్ద అలలు ఎక్కువ వస్తున్నాయి. నేను ఈ బీచ్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే వచ్చానండి. ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాను. ఇది బీచ్ ఎంట్రన్స్ లో ఇలా చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. అండ్ ఎక్కడ చూసినా కానీ ఈత వేయడం అవాయిడ్ చేశారు. ఇక్కడ స్విమ్మింగ్ అనేది బ్యాన్ అండి, స్విమ్మింగ్ చేయకూడదు. గవర్నమెంట్స్ ఎక్కడ పెట్టినా కానీ ఇలా బోర్డ్స్ అయితే పెట్టింది. ఎందుకంటే ఫస్ట్ ఈ బీచ్ చూస్తే మనం స్విమ్మింగ్ చేయాల్సిన ఆలోచన కూడా రాదు. చూసారుగా ఎంత చల్లటి గాలి వస్తుందో. నేను గొడుగు తీసుకెళ్ళా, కొంచెం ఎండగా ఉంటుంది అనేసి. ఇక్కడ జాగింగ్ ట్రాక్ మొత్తం ఉందండి. ఇక్కడ జాగింగ్ వచ్చేవరకే ఇక్కడ చేస్తున్నారు. కొంచెం బీచ్ కింద దగ్గరలో చేయట్లేదు. ఎందుకంటే బీచ్ దగ్గరలో శాండ్ ఎలా ఉందంటే, ఇసుక ఎలా ఉందంటే దిగిపోతుంది. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది ఇసుక. ఇక్కడే జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తున్నారు. చూసారుగా. ఈ బీచ్ ఒక అద్భుతం అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. 8:30కి ఆ సన్లైట్ అనేది అలా బీచ్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది మిర్రర్ లాగా. చాలా బాగుంది. 8:30కే ఇంత ఫ్యామిలీస్ వచ్చారు. చాలా మంది ఫ్యామిలీస్ కానీ అందరూ కిడ్స్ తీసుకొచ్చి వెళ్ళి ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి లోకల్స్ అయితే కాదు. లోకల్స్ అంతగా పట్టించుకోరండి బీచ్ని. బట్ ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఎంత పెద్ద గజేతగాడైనా కానీ ఈత అయితే వేయలేడండి. ఎవడైనా కానీ ఒడ్డున నిలబడి జస్ట్ అలా చూడడమే, ఒడ్డు నిలబడి ఆడుకోవడమే అండి. అలలకి ఆడుకోవడం తప్ప లోపల దిగడానికి లేదు. నేనైతే షూ వేసుకొని వెళ్ళానండి. ఎవరైనా కానీ వెళ్ళేటప్పుడు బీచ్కి చెప్పులు కానీ అసలు చెప్పులు లేకుండా వెళ్తాం బెటర్. షూ వేసుకొని వెళ్తే షూ మొత్తం ఖరాబ్ అయిపోతుంది నీళ్లు పోయి. కానీ భలే ఉందండి, చల్లని వాటర్. ఎర్లీ మార్నింగ్ కదా, నైట్ అంతా చల్లగా పడిపోయి వాటర్ కాళ్ళకు తగ్గుతుంటే చలి పుట్టేసింది. పైదాకా ఫ్యాన్ మొత్తం తడిసిపోయిందండి అలలకి నాకు. ఇక్కడ లేడీస్కి అండ్ జెంట్స్కి ఇద్దరికి ఎక్స్చేంజ్ రూమ్స్ అనే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చు. దాని పక్కనే బస్ బే ఉందండి. దాని పక్కనే నోవాటెల్ ఉంది. ఈ నోవాటెల్ బాల్కనీ వ్యూ నుంచి చూస్తే బీచ్ అయితే అద్దరిపోయింది. ఇక్కడికి అప్పుడప్పుడు మన యూట్యూబర్ హర్ష సాయన్ ఉన్నారు కదా, హర్ష సాయన్ అయితే ఇక్కడికి వస్తారంట. ఇక్కడ అలలు ఎంత ఎక్కువగా వస్తుంది అనేది ఎదురు వ్యూ కన్నా కానీ సైడ్ వ్యూ నుండి చూపిస్తున్నారు చూడండి. మీకు ఎదురు కనబడుతుంది, అది వైజాగ్ పోర్టు. అలలు చూసారా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ బాగా వేసిన అరేంజ్ చేశారు. వాళ్ళు విజిల్ వేసుకుంటూ ఎవరు కూడా నీళ్ళ లోపలికి పోనివ్వట్లేదు. జస్ట్ మోకాళ్ళ కిందకి జస్ట్ నీళ్ళ కాళ్ళ దాకా దిగితేనే ఓకే అంటున్నారు, కానీ లోపలికి వెళ్తుంటే ఊరుకోవట్లేదు. ఇక్కడికి చాలా పెద్ద కార్గో షిప్లు వస్తున్నాయి, కంటైనర్స్ తీసుకెళ్లే షిప్స్ వస్తున్నాయండి. ఇవి గంటకి 40 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళవంట. నా 2 షూల్లోకి అయితే చాలా మట్టిపోయింది. మొత్తం షూ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అనవసరంగా వేసుకొచ్చా షూ అయితే మాత్రం. ఇక్కడ చాలా రకరకాలైన గవ్వలు కానీ శంఖాలు కానీ అన్నీ స్టార్ ఫిష్ల టైప్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదండి గవ్వలు, అవన్నీ ఉన్నాయి. అండ్ గవ్వలతో తయారు చేసిన బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ గుమ్మాలు కాలాడి తీసేవి ఉంటాయి కదండి డిజైన్స్, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ
ఈ బీచ్కి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అక్కడ రాళ్ళు అయితే ఉన్నాయండి. అక్కడ రాళ్ళ మీద ఉంచుంటే కొంచెం తడవను, మంచి వ్యూ కనబడితే అయితే రాళ్ళు అయితే ఎక్కాను. కానీ రాళ్ళు అయితే చాలా స్కిడ్డీగా ఉన్నాయి, జారిపోతున్నాయి. చెప్పులు లేకుండా ఎక్కితే జారిపోతున్నాయి. ఎవరైనా కానీ గ్రిప్పీ షూ ఉంటే మాత్రం ఎక్కొచ్చు, కానీ అసలు దీన్ని ట్రై చేయకుండా ఉండటం బెటర్. ఎందుకన్నా కానీ మంచిది, ఎందుకంటే జారి పడ్డారంటే అక్కడ ఇరిగిపోతాయి, లేదంటే తలకాయ పగిలిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఒడ్డునే ఒక చిన్న రాయి అయితే ఎక్కాను. తడవకూడదని ఎక్కితే మొత్తం తడిసిపోయాయండి, చాలా హైట్ వస్తుంది. మామూలు లేదు, సూపర్ ఉందిరా బాబు, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను దాదాపుగా ఈ బీచ్కి 8:30కి అయితే వచ్చానండి. 10:30 అయింది. నిజంగా 2 hours ఎలా గడిచిందో నాకైతే తెలియలేదు. బీచ్ దగ్గర మస్ట్ టైం పాస్ అవుతుంది. ఈ రోడ్ చూశారు కదా, చాలా సినిమాల్లో షూటింగ్లో చూపించారు. మల్లేశ్వరి సినిమాలో ఉంటుంది ఈ రోడ్డు. ఇలా హైట్ నుండి డౌన్లోకి వచ్చే రోడ్డు అనమాట ఇది. ఈ అపార్ట్మెంట్ దగ్గర షూటింగ్ జరిగింది, మల్లేశ్వరి సినిమా షూటింగ్. ఇక్కడ కూర్చోవడానికి స్టార్టింగ్లో దిగిన ప్లేస్లో కూర్చోవడానికి బల్లలు అయితే ఉన్నాయి. ఎండకి తిరిగి బట్ చల్లగా అయితే ఉందండి. ఎందుకంటే కూలర్ దగ్గర ఎలాంటి గాలి అయితే వస్తుందో అలాంటి గాలి అయితే ఉంది, చల్లగా ఉంది. నేను కుసేపు నడిచి ఉన్నా కదా అనేసి ఆ బల్లల దగ్గర కుసేపు కూర్చున్నాను. నెక్స్ట్ తర్వాత దీని ఆ బీచ్ రోడ్లోనే మనకి ఇక్కడ సబ్మెరైన్ ఒకటి ఉందండి, సబ్మెరైన్ మ్యూజియం. నేను 10:30 కదా, 10:30కి అయితే ఆ సబ్మెరైన్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాను. కానీ సబ్మెరైన్ మ్యూజియం 2 o'clock అంటే ఓపెన్, 2 నుంచి సాయంత్రం 8:30కి అయితే ఉంటుందంటే. నేను అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ఇలా కైలాసగిరి అయితే వెళ్ళిపోయానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.